ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త వైసీపీ టీడీపీ మధ్య రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్క్ పై రచ్చ నడుస్తోంది. స్థానికుల్ని ఒప్పించే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంటే అధికారంలో ఉండగా శంకుస్థాపనలు చేసి పాలాభిషేకాలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ధర్నాలు చేయడం శోచనీయం అంటోంది టీడీపీ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, రాజయ్యపేట ముద్దు అనే నినాదంతో గత నెల రోజులకు పైగా పోరాటం చేస్తున్న మత్స్యకారులకు వైసీపీ మద్దతుగా నిలిచింది. చెలో రాజయ్యపేటకు అనే కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ నేతలు బొత్స, కన్నబాబు, అమర్నాథ్ బల్క్ డ్రగ్ పార్క్ పై స్థానికుల నిరసనకి సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వానికి పర్యావరణం, ప్రజల శ్రేయస్సు పట్టలేదు అని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. పరిశ్రమలు రావాలని వైసీపీ కోరుకుంటోంది. అయితే స్థానికుల్ని ఒప్పించిన తర్వాతే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు బొత్స. పరిశ్రమలకి ఇంగ్లీష్ కాదు, ఆ ప్రాంత ఎన్నికలప్పుడు వచ్చి ఏం చెప్పావు? నీ పిల్లలు పుడితే పొట్లు, ఒకళ్ళు పుడితే వాడికి వచ్చి అంగమైకల్యం వస్తుంది, మళ్ళీ క్యాన్సర్ వస్తుంది, మళ్ళీ తాగడానికి వచ్చి నీళ్ళు చచ్చిపోతాం, మత్స్యకారులు అందరూ చచ్చిపోతారు, మత్స్యం అంతా చచ్చిపోతుంది. నువ్వే చెప్పావు కదా. మరి ఏ కోణంలో చెప్పావు? ఏ అథారిటీతో చెప్పావు? ఇది కూడా శానిటరీ ఏంటి అంటే చెప్పినవాడిని అయితే తప్పు చేసి కాదు, నేను రోజు అబద్ధాలు చెప్పాను, నేను చెప్పిన దాన్ని కూడా తప్పు అయిపోయింది, ఇంకో ముక్కు నాలుగు రాసుకుంటున్నాను, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి చెప్పాను, ఇవన్నీ అబద్ధాలని చెప్పండి వచ్చి చెప్పాను. వాళ్ళు బతిమాలుకోమండి, మాకు అభ్యంతరులే. దయచేసి ఇవాళ ఏదైతే ఇక్కడ వచ్చిన ఆ సంఘీభావం తెలిపాము, ఈ ప్రజల తాలూకు కోరికని ఏ విధంగా అయితే అయినా సరే వాళ్ళ మాట ప్రకారమే కార్యక్రమం జరగాలి. దానికోసం వాళ్ళ వెనకాతల ఏ స్థాయికి అయినా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకుంటుంది. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ అంశాన్ని వైసీపీ రాజకీయం చేస్తోందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో బల్క్ డ్రగ్ పార్క్ శంకుస్థాపన చేశారని, అప్పుడు పాలాభిషేకం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ధర్నాలు చేయడం శోచనీయం అన్నారు ఏపీ హోంమంత్రి అనిత. బల్క్ డ్రగ్ పార్క్ అంశంలో కొందరు స్వలాభం కోసం ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. కొన్ని దిక్కులు ఉంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వట్లేదు కనుక వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది భయాందోళనతో వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే స్వప్రయోజనాల కోసం, స్వలాభాల కోసం కొంతమంది చేస్తున్నారు. వాళ్ళ వారిని కూడా పడకండి చూసుకోవాలి, ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు అందరూ చదువుకున్నారు కనుక మేము ముందుగానే అందరికీ తెలియజేసేది, ముందు కంపెనీస్ పెట్టేటప్పుడు ప్రజలకు కొంచెం అవగాహన చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజలు ఎవరైతే కొంతమంది మన తప్పుదోవ పట్టిస్తున్నారో వాళ్ళ బారిన బుట్టలో పడకుండా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేయాలి. సో వైసీపీ టీడీపీ వర్షన్స్ విన్నాం కదా, ప్రజలేమనుకుంటున్నారు వివరించడానికి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి కాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాజా, ప్రజలని రెచ్చగొడుతున్నారని టీడీపీ, ప్రజలకి వ్యతిరేకంగా వెళ్లొద్దని వైసీపీ అంటోంది. అసలు ప్రజల వర్షన్ ఏంటి, వాళ్ళేం కోరుకుంటున్నారు, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా సరే మేము తామంతా కూడా గంగమ్మ తల్లిపై నమ్ముకొని జీవనం సాగిస్తున్నాం. సముద్రంలో వేటకు వెళ్తే కానీ తమ పొట్టగడవదు, అలాంటి సముద్రానికి చెడు చేసే విధంగా, దాంతోపాటు తమ ఆరోగ్యాలకి పణంగా పెట్టే విధంగా రసాయన పరిశ్రమలు, బల్క్ డ్రగ్ పార్క్ వంటి పరిశ్రమలు వస్తే తమ జీవనోపాధితో పాటు తమ ప్రాణాలకు హాని కలుగుతుంది, తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయనేది రాజయ్యపేట వాసుల ఆవేదన. దాంతోపాటు ఆ పరిసర గ్రామాల్లో 10 మత్స్యకారుల గ్రామాలనే వాళ్ళంతా కూడా గత నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, రాజయ్యపేట ముద్దు అని వారి నినాదంతో దశలవారీగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ప్రత్యేకంగా వైసీపీ నేతలు చలో రాజయ్యపేటకు పిలుపునిచ్చారు. గతంలో ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనకు ఈ నెల 9న జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఆ సందర్భంగా భీమవరం ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డిని బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసులంతా వెళ్ళి కలిశారు, తమకు సంఘీభావంగా ఉండాలని కోరారు. దీంతో బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, రాజయ్యపేట ముద్దు అనే నినాదంతో ఒక ప్లకార్డును కూడా జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించి సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలోనే తమ నేతలంతా మరోసారి మీ శిబిరానికి వస్తారో, మీతో మాట్లాడతారో, మీకు మద్దతుగా ఉంటారని ఆనాడే చెప్పడంతో ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకుని సీనియర్ నేతంతా వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈరోజు చలో రాజయ్యపేటకు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే దాదాపుగా 48 మంది సీనియర్ నేతలంతా కలిసి ఈరోజు రాజయ్యపేటకు వెళ్ళారు. అక్కడ నెల రోజులుగా చేస్తున్న రాజయ్యపేట వాసులతో పాటు పరిసర గ్రామాల ప్రజలను వాళ్ళు పరామర్శించారు. అక్కడ వారి సమస్యలను అడిగి తెలుస్తున్నారు. వాళ్ళకి బల్క్ డ్రగ్ పార్క్ వస్తే వచ్చే నష్టాలు ఏంటని దానిపై అక్కడ ప్రజలు, స్థానికంగా ఉన్న ప్రజలు వైసీపీ నేతలను వివరించారు. దీంతోపాటు బల్క్ డ్రగ్ పార్క్ వస్తే తమ జీవితాలు నాశనం అయిపోతాయి, సముద్రం కూడా మత్స్య సంపద పూర్తిగా నశిస్తుంది, దానివల్ల బల్క్ డ్రగ్ పార్కు మాకు వద్దు, దీనికోసం ఎంతటికైనా తెగిస్తామని మత్స్యకారులు వైసీపీ నేతలు చెప్పారు. తమకు సంఘీభావంగా ఉండాలని స్థానిక మత్స్యకార ప్రజలు కోరారు. దీంతో
వైసీపీ నేతలు కూడా అదే స్థాయిలో స్పందించారు. స్థానిక ప్రజలకు మనోభావాలకు అనుగుణంగానే వైసీపీ స్టాండ్ ఉంటుంది. మేమంటే మేము ఉంటాం, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మేము మీ వరకు వచ్చాం, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందన్న భరోసా కూడా కల్పించారు. మీ వెంట మేము ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ అంశం వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది. ఎందుకంటే గతంలోనే మీ హయాంలోనే శంకుస్థాపన జరిగి అప్పుడు పాలాభిషేకాలు చేసిన మీరు ఇప్పుడు ధర్నాలు చేస్తారని హోంమంత్రి ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోవైపు అప్పట్లో బల్క్ డ్రగ్ పార్కు వద్దన్న మీరు ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్కు అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు స్థానిక ప్రజలు మాత్రం బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగానే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. రైట్ కాజు, థ్యాంక్ యూ.